నా పేరు రాజమల్లయ్య అండి. మా బైరాన్పల్లి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్గా నూతనంగా మొన్ననే కొత్తగా ఎన్నుకోబడ్డాను. అవునవును, నేను కూడా అంటే రెండోసారి ఫస్ట్ 2013లో కూడా ఒకసారి సర్పంచ్గా కొనసాగాను. మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి ఎలక్ట్ అయ్యి ఇప్పుడు అంత 1 వీక్ కూడా కాలేదు. దానిలో భాగంగానే ఛాంపియన్ సినిమా చూడడానికి మా గ్రామ ప్రజలందరితో కూడా సంయుక్తంగా రావడం జరిగింది. ఈ ఛాంపియన్ సినిమా అనేది చాలా అద్భుతం. ఎందుకంటే మా గ్రామ చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ యావత్ తెలంగాణ భారతదేశ చరిత్రలోనే అందరికీ తెలిసే విధంగా ఇట్టి సినిమా మా ఊరు పేరు మీద తీయడం, ఈ కాసిం రజ్వీ నేతృత్వంలో అటువంటి అరాచకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఈ మన ఛాంపియన్ సినిమా ఈ రోషన్ గారి హీరో నాయకత్వాన్ని చేయడం మాకు చాలా మా ఊరు తరపున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చరిత్రను కింది స్థాయి వరకు పూర్తి స్థాయిలో ఈ రజాకారు వ్యవస్థను కానీ మా పోరాట వ్యవస్థను కానీ అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు తెలిసే విధంగా అన్ని మాస్ పీపుల్కు తెలిసే విధంగా ఈ సినిమాను ఇంత అద్భుతంగా చిత్రీకరించినందుకు ప్రత్యేకంగా ఈ సినిమా బృందానికి మా బైరాన్పల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 100% పూర్వీకుల జ్ఞాపకాలతో పాటు పూర్వీకుల వాళ్ళ కొట్లాడడం చూస్తే మా ఊరు గ్రామస్తులే కొట్లాడిన పటిమలు కనస్తూ బాధగా కూడా మేము అందరం వీక్షించే పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ కనబడే తీరుగా కూడా దీన్ని చిత్రీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ప్రొడక్షన్కు మా ఊరు తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చరిత్రను మా బైరాన్పల్లి చరిత్ర అంటే 1947 ఆగస్టు 15కు భారతదేశానికి స్వాతంత్రం వస్తే యావత్ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17కు స్వాతంత్రం 1 ఇయర్ తర్వాత వచ్చింది. దానికి కారణం బైరాన్పల్లిలో ఆగస్టు 27 సెప్టెంబర్ నాడు ఏదైతే ఛాంపియన్ సినిమాలో చిత్రీకరించిన ఫిల్మ్ ఏదైతే ఉందో ఆగస్టు 27 నాడు జరిగిన ఘటన మా బైరాన్పల్లి ఘటన. ఆ ఘటన జరిగిన తర్వాత 18 రోజుల తర్వాతనే మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందనేది నేను భావిస్తున్నాను. 100% హ్యాపీ సార్. ఇది మునుముందు ఇంకా ముందు పోకుంటూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సినిమాలనే కాకుండా బైరాన్పల్లి గ్రామాన్ని పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని నేను భావిస్తూ, అలాగే బైరాన్పల్లిని కూడా ఒక చరిత్రగా సినిమాలో చిత్రీకరించి అన్ని పాపులేషన్ అన్ని కుల వర్గాలకు తెలిసే విధంగా వీళ్ళందరూ చేయడం జరిగింది. సంతోషం, చాలా ఓకే. కానీ అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం బైరాన్పల్లిని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకొని బైరాన్పల్లిని అభివృద్ధి రంగాలను ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తున్నా. ఆ ప్రభుత్వం దృష్టి కూడా త్వరలో మా బైరాన్పల్లి అన్ని వర్గాల టీంతో కూడా ప్రభుత్వాన్ని ఒక టైం తీసుకొని కలిసి మేము విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మాకు బాధ అనేది ఏం లేదు. మేము పోయినా సరే కానీ మేము పోతే ఒకరిద్దరం పోవచ్చు, కానీ మేము కాపాడింది వేల మందిని. అది అలా లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ బాగుంది. అత యాక్టివ్ చేసినందుకు ధన్యవాదాలని చెప్తున్నాం. మేము వెనకడ రాజాకారుల మన ఢిల్లీ దాకా పోయింది కాబట్టి అది ప్రేమించి అభిమానం కోసం ఇప్పుడు మన యాక్టర్ చేసిండు కాబట్టి సినిమా మాత్రం బాగుంది. హీరో మంచి డైలాగులు తీసిండు, పాటలు తీసిండు, ఫైట్లు తీసిండు. హీరా బైరాన్ పెళ్ళి పేరు వెళ్ళా అని ఇంకా అని దానివల్ల మంచిగా చేసిండు. అది రాజాకారులు డాడీ చేసిండు కాబట్టి పిటిషన్లో తరిమి కొట్టేది హీరా బైరాన్ పెళ్ళి తరిగి కొట్టింది కాబట్టి డాడీ చేసింది కాబట్టి మంచిగా అనిపించింది. దర్శన్ బైరాన్పల్లి మరి బాగా థ్రిల్లింగ్ అనిపించింది. ఇప్పటి వరకు మా ఊరు వరకే ఉండే, అది నలుదిశలో తెలిపింది, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిపింది. మేము ఊరంతా మాకు స్పెషల్గా డైరెక్టర్ గారు చిత్ర యూనిట్ వాళ్ళు స్పెషల్గా బస్సులు అరేంజ్ చేశారు. మరి గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ సినిమా చూడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. గుర్తొచ్చింది మా అమరవీరులు వారసులుగా మేము గుర్తు చేసుకున్న సందర్భము బాధాకరమైన విషయమే. కాకపోతే అది చాలా అంటే చాలా కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకైతే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాను నేనైతే ఆ సినిమాలో. హీరో యాక్టింగ్ సూపర్ ఉంది, డైరెక్షన్ సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు సాంగ్స్ సూపర్ ఉన్నాయి. సినిమా అయితే మంచిగా ఉంది. మేము చూడని కథ కూడా ఇప్పుడు మేము కళ్ళతో చూసినాము. అప్పుడు మాకు తెలియదు ఏముందో, ఇప్పుడు రియల్ కథ ఇప్పుడు మాకు అర్థమైంది. అప్పట్లో మా ఊర్లో ఎట్లా పోరాటం చేసిరో మేము ఇప్పుడు కళ్ళతో చూసాము. బాగుంది సినిమా అయితే, అందరు చూడండి. అప్పుడు మా వాళ్ళు లేకపోతే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే చేస్తుండే మొత్తం. మా వాళ్ళు తిరగబడ్డారు కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవరు లేరు. కానీ అప్పుడు కొట్లాట చాలా డేర్గా చేశారు. అప్పుడు వాళ్ళు లేకపోతే మేము లేకుంటుండే. ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇటువంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి. మా ఊరి పేరు చరిత్ర ఇంకా చాలా ఉంది, కానీ ఇంకా ముందుకు రావాలి అందరు అని కోరుతున్నాను. మా ఊరు పెద్దలందరూ
అంత యాక్షన్ ఇచ్చి మరి వాళ్ళు చనిపోతా అనుకున్నా కూడా చాలా పోరాటం చేసి మాకు స్వేచ్ఛనిచ్చి చాలా గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచి మరియు వాళ్ళని ముందుగా నడిపించాలని అలా పోరాటం చేసి వాళ్ళు చనిపోయారు, చాలామంది చనిపోయారు. ఇదే విధంగా మా యొక్క యూత్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకు పెరగాలని, మా గ్రామ అభివృద్ధి కూడా పెరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మా యొక్క ఊరి చరిత్రను ఈ సినిమా పరంగా అందరికీ తెలియజేయాలని వాళ్ళ యొక్క కోరిక మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా తాతగారు కూడా ఈ దాడిలో చనిపోయారు అన్నమాట. ఆ బాధ కూడా మాకు చెప్పేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు అలా జరిగిందా ఇలా జరిగిందా అని బట్ వాళ్ళు చెప్పడం ద్వారా తెలుసుకున్నాము. బట్ ఈ రోజు మాత్రం అది లైవ్గా మాకు కనిపించడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రియల్గా చూసినాము, రియల్గా చూడడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇంత చిన్న హీరో మా విలేజ్ని ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. అంటే వెనకబడ్డ గతాన్ని గుర్తుకు చేసి సినిమా తీయడం అంటే హీరో గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మేము ఊకే అనుకునే వాళ్ళం ఏమేమో సినిమాలు తీస్తారు, బట్ మన విలేజ్ మీద ఇంత పెద్ద చరిత్ర ఉంది కదా, ఎందుకు సినిమా తీయరు అని మా విలేజ్లో మేము అనుకున్నాము. బట్ ఈ ఆలోచన వచ్చి తీయడం అంటే అసలు చాలా హ్యాపీ. ఊరి కథ చాలా బాధపడ్డాము, చాలా జరిగినాయి, అవన్నీ తెలుసు మాకు. మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు మాకు చెప్తుంటే మేము విన్నాం. మా మామయ్య కూడా ఫ్రీడమ్ ఫైటర్, చాలా విద్యాలు చేసిండు, ఇప్పటికీ ఉన్నాడు. మేము చాలా బాధపడ్డాం. వాళ్ళు చెప్తుంటే కూడా ఇట్లుంటుందా అట్లుంటుందా అనుకున్నాం. కానీ ఇప్పుడు కళ్ళతోటి చూశాక ఇప్పుడు పోయి వాళ్ళను కాలు మొక్కాలా, ఎంత బతిలాడాలా, వాళ్ళని ఎంత మంచిగా చూసుకోవాలా అన్నంత ప్రేమ కలిగింది మాకు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అంత యుద్ధం చేసి సాధించారు మా ఊరి మట్టి కూడా ఒక మా వజ్రాలలా కొలుసుకోవాలి. మేము అంత బాధ ఉంది మాకు. పిల్లలు మా వాళ్ళు చూసి నేర్చుకోవాలి. అట్లాంటిది రావాలి మా ఊరికి. ఇంకా రాలేదు సార్, మా ఊరికి వెనకబడి ఉన్నది, రాలేదు. ఇప్పటికైనా రావాలి. వాళ్ళు విద్యలు చేసిన అన్ని విగ్రహాలు కట్టియాలి, మా పిల్లలు చూడాలి. మా పిల్లలు చూసి ఇట్లా చేసిండ్రా అనుకోవాలి. మాకు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది, అబ్బా ఇంత బాధపడ్డారా, ఇంత పోయినరా అనిపిస్తుంది మాకు. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా జరిగింది కనుక ఇంకా మంచిగా చేసి మా ఊరిని ఒక డెవలప్ చేసి మా ఊరిని ఒక మంచి చేయాలన్న కోరిక మాకుంది. ఇప్పుడు హీరో గారు ఆ సినిమా తీసి ఇప్పుడు మా కళ్ళకు చూపించారు. ఇప్పుడు ఇంకా పైకి తీసుకొచ్చి ఆ ఊరికి వచ్చాడు, మొన్న వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయాడు. కానీ అర్ధరాత్రి వచ్చిపోయాడు, మేము చూడలేదు. ఇప్పుడు మాకు పిల్లలకి అందరికీ కనబడిపోయాడు. మా పిల్లల్ని మాకు ఊరికి వచ్చి మంచి చేస్తాడని, మీ సినిమా తీసి మాకు చూపించినట్టే మాకు ప్రయోగం చేస్తాడని మేము ఆలోచిస్తున్నాం సార్. అందుకు కావాలి ఆ సార్ కూడా మాకు కనబడాలని ఆ కోరిక మాకుంది, కానీ లేడు. చాలా బాగా అనిపించింది. మా ఊరి కోసం ఒక సినిమా తీసినందుకు రోషన్ గారికి నమస్కారం చేస్తున్నాను. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా ఊరి గురించి ప్రజలకు అందరికీ తెలియజేయాలని రజాకారుల వాళ్ళపై యుద్ధం చేసి ఒక సినిమా తీసి మాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేశారు. మా ఊరిని ప్రజల వద్దకు తీసుకొచ్చినందుకు వాళ్ళకు మా ఊరి తరపున అందరి తరపున వాళ్ళిద్దరికీ మా హృదయపూర్వక నమస్మాంజలు. వాళ్ళందరూ చాలా దాడి చేసిర్రు, అప్పుడు చనిపోయిండు మా తాత కూడా. చాలా గర్వంగా ఉంది బైరన్పల్లిలో ఉన్నందుకు. శ్రీకాంత్ గారి కొడుకు సినిమా తీసినందుకు హీరో గారు చాలా మాకు ఎంత ప్రౌడ్, కన్నీ లాగలేదు సార్. మాకైతే చాలా బాగా అనిపించింది. మా ఊరు గురించి ఇంకా తెలిపినందుకు చాలా ధన్యవాదాలు హీరో గారికి. బైరాన్పల్లి చరిత్రను సినిమా రూపంలో చూపించినటువంటి ఫినీ ఇండస్ట్రియల్ వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సినిమాను కళ్ళకు కట్టినట్టుగా బైరాన్పల్లిలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూపించినందుకు మా గ్రామస్తులందరూ కూడా సంతోషపడుతున్నారు. అందులో మా నాన్నగారి గురించి కూడా ప్రత్యేకంగా ఎక్కువ చెప్పారు. రాజిరెడ్డి గారి యొక్క కుమారుని నేను వారి గురించి బాగా హైలైట్ చేసినారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఇటు చరిత్రను ఈ చరిత్రను బైరాన్పల్లి యొక్క చరిత్రను పుస్తకాల్లో లిఖితపూర్వకంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నాన్న చెప్పినటువంటి సంఘటనలు దాదాపుగా ఆ స్క్రీన్లో చాలా వరకు కనిపించాయి. ఆ యొక్క కాసిం రజ్వీ కుమారుడైనటువంటి అతడిని చంపినా అనేటువంటి చెప్పి ఓ చెట్టు మీద ఉండి తుపాకీతోటి మేము కాల్చినా అని చెప్పాడు. అవి కూడా అందులో సాదృశ్యంగా కనబడ్డాయి. అవి మాకు చాలా స్పష్టంగా అనిపించింది. మా కళ్ళతోటి ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించింది. చాలా సంతోషం. దాదాపు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క కుటుంబం కూడా బాధిత కుటుంబాలే గ్రామంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. దాదాపు వాళ్ళ తల్లులు తండ్రులు అందరూ పూర్వీకులందరూ కూడా చెప్పారు కాబట్టి దాదాపు తెలిసి ఉంటాయి. దీంతో పూర్తిగా వాళ్ళకు అవగాహన అయింది. ఇప్పుడు ఆ చరిత్ర ఏం జరిగిందో ఏం తెలియకున్నా కానీ అంత మంచిగా కళ్ళకు పటిష్టంగా కనబడేట్టుగా
వాళ్ళు చిత్రీకరించారు. వాళ్ళకు చాలా మాకు ధన్యవాదాలు, చాలా సంతోషం. వాళ్ళకి మా ఇష్టపూర్వకంగా చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బైరాన్పల్లి గ్రామం గురించి ఈ ఛాంపియన్ సినిమా తీసినందుకు ఇక్కడ దాకా కాదు, ఢిల్లీకి కానీ ప్రపంచానికి మొత్తం ప్రఖ్యాతిగాంచిందని మేము చాలా సంతోషిస్తున్నాం. మేము గర్వపడుతున్నాం. బైరాన్పల్లి గ్రామం తరఫున మేము చాలా గర్వపడుతున్నాం. మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడు ఇమ్మడి రాజిరెడ్డి గారు, ఈ రాజిరెడ్డి గారి మేము అప్పుడు లేము, మేము చిన్నపిల్లలమే అయినా మేము రాజిరెడ్డి గారి ఇంట్లో సొంతంగా తుపాకీని అయితే చూసినాం. అట్టి తుపాకీనే ఇవాళ ఈ సినిమా ద్వారా చూసినాం. ఇవాళ ఈ సినిమా ద్వారానే చూసినాం, తన ఇంట్లోనే చూసినాం, ఉత్త బొమ్మను చూసినాం. కానీ ఒరిజినల్గా ఇవాళ మేము కొట్లాడి సాధించినట్టుగా మేము ఈ ఛాంపియన్ సినిమా ద్వారా చూసినాం. కాబట్టి ఇప్పుడు పాలించే పాలకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇటువంటి దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి పాఠ్యపుస్తకాలలో ప్రకటించాలని, ఒకటి ప్రఖ్యాతిగాంచేల పర్యాటక కేంద్రాన్ని వచ్చి దీన్ని ఇంతవరకే పోతురు కానీ పర్యాటక కేంద్రాన్ని ప్రకటించాలని మేము చాలా డిమాండ్ చేస్తున్నాం. ముందుగా బైరాన్పల్లి అమరవీరులకు జోహార్లు. ఈ మా ఊరి ఒక చరిత్రను కథాంశంగా రూపొందించి నిర్మాతలు కానీ దర్శకత్వం చేసిన వాళ్ళు కానీ 100కు 100%. మేము ఆ రోజుల్లో అది దాడి చూడలేకపోవచ్చు, కానీ నేడు మా కండ్లకు కట్టినట్టు మా కండ్ల ముందు జరుగుతున్నట్టే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. నిర్మాతలకు దర్శకత్వం వహించిన అందరికీ ప్రత్యేకమైన గ్రామస్తుల తరపు నుంచి మేము ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తుంటాం. మా చరిత్రని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా ఊరు గ్రామస్తులందరి తరపున మా యొక్క గ్రామ చరిత్రను నేటి వరకు కొన్ని పక్కబంటి ఊర్లలో ఈ రాష్ట్రాన్ని వరకే తెలిసింది, కానీ మా ఊరి చరిత్ర ఇవాళ ఖండాంతరాలు దాటి దేశ విదేశాలలో కూడా ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ సినిమా మా ఊరి గొప్పతనం తెలవడం కూడా చాలా అద్భుతంగా మేము సంతోషపడుతున్నాము. ప్రత్యేకమైన నిర్మాతలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా అద్భుతంగా మామూలు రెస్పాన్స్ కాదండి, ఎప్పటికీ ఫోన్లు వస్తున్నాయి. వివిధ దేశాలున్న మా మిత్రులు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇందాకనే అమెరికాలో ఉన్న మా మిత్రులు కూడా అర్ధరాత్రికి అర్ధరాత్రి కూడా వాళ్ళు ఫోన్ చేసి అన్న సినిమా బాగుంది, మీరు చూస్తున్నారా లేదని. అద్భుతంగా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. అద్భుతంగా చేశారు. ఈ సంగీతము, యాక్షన్ ఎలివేషన్స్ అయితే సినిమా పరంగా 200 లెవెల్స్, మామూలుగా కాదు ఇది, 200 లెవెల్స్ పీక్లు వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క చాలా మామూలుగా కాదు. మేము వాళ్ళు ఫైట్ చేస్తుంటే కుర్చీలోంచి లేచి మేము కొడదామనంత ఆవేశం మాకు వస్తుంది. కానీ అప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళ ప్రాణాలకు తెగించి మా ఊరి కోసం కొట్లాడారు. చరిత్రలో మిగిలిపోయింది, కానీ అభివృద్ధిలో మాత్రం ఏం లేదు. దయచేసి పెద్దలు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా అందరూ కానీ ఒక్కసారి రండి, మా విలేజ్కి రండి. ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. మా చరిత్రను గుర్తించి పాఠ్యాంశాల్లో ఎక్కించవలసిందిగా ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నాను. మంచి బ్లెస్సింగ్ ఇచ్చుకుంటూ మా ఊరి జనం ఎట్లా మోటివేట్ అయ్యారు అనేది చాలా ఈ చిత్రం రూపంగా చాలా బాగా చెప్పారు. రెండవది ఆయన మా బైరంపల్లి అంటే ఎంతో మన్నలు కలిగిన ఊరు, చరిత్ర కలిగిన ఊరు అని మా ప్లేస్ని తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా కోసం ఒక 4 వెహికల్స్ బస్సులను కేటాయించి మరీ వచ్చిన జనానికి దాదాపు 400-500 మంది జనానికి సుధా ఆయన టికెట్లు స్పాన్సర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి వచ్చిన సుధా ఆయనకు ఘనంగా సన్మానించాలని మేమందరం ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మా కళ్ళ గట్టే చూపించారు కాబట్టి మా రక్తం సలసల మసిరినట్టు అనిపించుకుంటూ అట్లా మేము ఫైట్ చేద్దామా అనే ఫీలింగ్తో మేము దాని చిత్రాన్ని చూడడం జరిగింది. ఒకవేళ సినీ బృందం తెలుసు, హీరో గారు, హీరోయిన్ గారు మా బైరంపల్లి విజిట్ చేసినట్టుంటే మేము ఘనమైన స్వాగతం పలుకుతామని మా బైరంపల్లి ద్వారా మేము ముక్తకంఠంతో మేము చెప్పడం జరిగింది. నేను వాలీబాల్ ప్లేయర్నే. నేను వాలీబాల్ వీర బైరంపల్లిలో పుట్టిన ఒక స్టూడెంట్తోనే మా తండ్రి గారు అయినా కూడా. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఒక గేమ్ త్రో తీసుకుని ఈ గేమ్ని రోషన్ గారు ఎలా తిప్పారంటే, ఒక వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్లో వీర బైరంపల్లి చరిత్ర ఏందని ఒక స్టోరీగా తీసుకొని ఆ స్టోరీని చిత్రీకరణ ఎలా బోధించడం ఎలా అని చెప్పేసి ఒక 3 గంటల సినిమాను ఎలా బోధించాడంటే మా కళ్ళకు ఒక అద్భుతంగా జరిగింది. మాకు సినిమా చూస్తుంటే చూస్తుండే వైబ్స్ వచ్చాయి. అలా జరుగుతుంది సినిమా. ఒక గన్స్ కానీ వెపన్స్ కానీ ఎలా చేయడం, ఊర్లో ఒక బుర్జు కానీ ఎలా ఉందంటే మా విలేజ్లో ఉన్న బుర్జుకు ఇలా ఉన్న బుర్జుకు అప్పట్లో ఇలా ఉండేనా, అంత హైట్ ఉండేనా, ఒక బాంబులు ఎలా పెట్టేది, ఎక్కడ పెట్టేది, ఎలా కాల్చేది అంటే ఇలా జరుగుతున్నప్పుడు మాకు ఆవేశం, ఒకప్పుడు జరిగినప్పుడు ఇంత జరిగిందా, అరాచకం ఇంత జరిగిందా, నిజాం కాలం పనులు ఇంత జరిగిందా, మా పేదవాళ్ళకి ఇట్లా అన్యాయం జరిగిందా. కొన్ని సన్నివేశాలు ఏంటంటే మేము ఒక బుక్లో చదువుకున్నాం, ఎన్నో చరిత్రలు చదువుకున్నాం,
కానీ ఇప్పుడు మాత్రం మాకు కళ్ళ కట్టిన సినిమా చూపించారు. అది ముఖ్యంగా ఏంటంటే మాకు రోషన్ గారు, శ్రీకాంత్ కొడుకు అయిన రోషన్ గారు గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే స్టోరీ తీసుకొని అద్భుతంగా చిత్రీకరించి మా కళ్ళ ముందరికి 3 గంటల సమయం చూపించాడు. ఇది మాకు సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు చేసిన కష్టం కానీ, వాళ్ళు చేసిన మా కోసం ఒక చరిత్ర తీసుకొని ఇంత చిన్న స్టోరీ అయినా కానీ ఒక ప్రొడక్షన్ అనేది మాకు ఈ స్టోరీ మీద ఇంత పెట్టచ్చు అని కాకుండా ఈ స్టోరీ ఎక్కడికో పోవాలని చెప్పేసి కష్టాన్ని నిర్మించుకొని ఎట్లా ఉన్నది అని చెప్పేసి ఆ స్టోరీని ఎలా బయటికి తీసుకొచ్చి ఒక దేశానికి ఎలా చూపించాలి అని చెప్పేసి, ఒక రాష్ట్రానికి ఎలా చూపించాలి. ఇది చిన్న స్టోరీ, ఈ చిన్న విలేజ్ అయినా ఈ చిన్న విలేజ్ నుంచి వెళ్ళి ఒక స్టేట్కి కానీ నేషనల్కి ఇలా వెళ్ళిపోతుంది. మా గొంతులు ఎన్ని దిగినాయి అనేది, అక్కడ ఎన్ని అరాచకాలు జరిగినాయి అనేది ఊరి నుంచి వెళ్ళి బయలుదేరింది. కాబట్టి ఆ స్టోరీ అనేది చిన్నగా ఒక యుద్ధంలాగా పెరిగి ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి తెలిసిపోయి రాష్ట్రాన్ని నుంచి దేశాన్ని దాటి వెళ్ళిపోయింది. కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది అద్భుతంగా హైలైట్ కావాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నా కోరుకుంటున్నాను. నా పేరు జగ్గం శ్రీకాంత్, బైరాన్పల్లి గ్రామం మాది. మా ఊర్లో ఇంత పెద్దగా సినిమా తీసి పాతయాన్ని గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్న. మాకు నిజం చెప్పాలంటే అప్పుడు జరిగినాయి అని చెప్పి మా తాత చెప్పేది, మాకంటే పెద్దోళ్ళు చెప్పేది, అన్నలు పేనాయనలు చిన్నలు వాళ్ళు చెప్పేది ఇనుడే తప్ప ఈ సినిమా ద్వారా మేము తెలుసుకునేది ఏంటంటే గింత మంచిగా గింత కష్టపడితే కదా ఈరోజు మేము ఇంత సుఖంగా బతున్నాం అని చెప్పి మాకు తెలిసిన విషయం జరిగింది. నిజంగా సినిమా తీసిన డైరెక్టర్లు మాత్రం వాళ్ళు అమ్మాయిలు నిజంగా గ్రేట్ వాళ్ళు నిజం చెప్పాలంటే. అట్లాగనే ఆ హీరో కూడా అంత మంచి యాక్టింగ్ సూపర్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఆ సినిమా తీయడం, ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు కానీ, ఆ సినిమా ద్వారా ఉన్నోళ్ళు కానీ వాళ్ళందరికీ నేను నిజం చెప్తున్నా, నాకు మనసు పూర్తిగా చెప్తున్నా. వాళ్ళందరికీ నమస్కారం. జోహార్ బైరన్ వల్ల మన వీరులకు.